గత ప్రభుత్వం అమరావతిని విధ్వంసం చేస్తే కూటమి ప్రభుత్వం వికాసం వైపు నడిపిస్తోందని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తెలిపారు. అమరావతికి చట్టబద్ధత కల్పించి శాశ్వత రాజధానిగా గుర్తించేలా వడివడిగా అడుగులు పడుతున్నట్లు వెల్లడించారు. అమరావతి క్వాంటం కేంద్రం గేమ్ చేంజర్గా మారి రాష్ట్రాభివృద్ధికి గ్రోత్ ఇంజిన్గా నిలవనుందని శ్రావణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేయటమే కాదు, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యంగా రాష్ట్ర రాజధాని లేని పరిస్థితిని కూడా సృష్టించారు. మూడు ముక్కల ఆటతో రాజధానిని 3 చోట్లకి చేస్తానని ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టిన పరిస్థితిని కూడా మనం గమనిస్తున్నాం. అధ్యక్ష నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో అమరావతిని తిరిగి పట్టాలెక్కించడం జరిగింది. టెక్నికల్గా ఏదైతే వైసీపీ నాయకులు చెబుతున్నారో అమరావతి రాష్ట్ర రాజధానిగా ఉంటుందనే విషయం కేంద్రం ప్రకటించాలి, అది కేంద్రం చెప్పలేదు అనే అంశాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన బిల్లును పెట్టి అమరావతి కేంద్రంగా కొనసాగుతుంది అనే దాని మీద కూడా కసరత్తు చేస్తూ మరి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలకి ముందుకెళ్తా ఉన్నారు. కేంద్రం కూడా దానికి సానుకూలంగా స్పందించి ముందుకు తీసుకెళ్తుంది. అధ్యక్ష అంటే 2024 కేంద్ర ప్రభుత్వం క్వాంటం సంబంధించిన అంశాలని ముందుకు తీసుకొస్తే ఆనాడు 2024 జనవరిలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్వాంటంకి సంబంధించి మనకెందుకులే అనుకున్నారేమో కానీ ఆ బిడ్డింగ్లో కానీ ఆ ఇంట్రెస్ట్ కానీ పార్టిసిపేట్ చేయకుండా కేవలం క్వాంటం మనకెందుకు, మనం అంతా ఫిష్ ఆంధ్ర, మటన్ ఆంధ్ర ఇటువంటి కార్యక్రమాలు అయితే మనం ఏమైనా చేయగలుగుతామని ఆలోచనతో దాన్ని వదిలేశారు. అధ్యక్ష ఈ రోజున అమరావతి అభివృద్ధిలో గ్రోత్ ఇంజన్గా మారటానికి ఇటీవల కాలంలో 7వ తారీఖున క్వాంటం వ్యాలీ అమరావతి అని శంకుస్థాపన చేశారు. క్వాంటం వ్యాలీ ద్వారా ఇది ఒక గేమ్ చేంజర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క భవిష్యత్తు టెక్నాలజీ రంగంలోనూ మరియు ఆర్థిక పరంగా అభివృద్ధి చెందటంలోనూ అమరావతి సిటీ అభివృద్ధి చెందటంలోనూ ఇది చాలా ఒక గ్రోత్ ఇంజన్గా ఉపయోగపడే అవకాశం, మారే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అధ్యక్ష